ఎవ్రీవన్. ఎప్పటిలాగే మేము మార్నింగ్ వాక్ వచ్చాము. మామూలుగా ఎవ్రీ వీకెండ్ 10,000 స్టెప్స్ మేము వాక్ చేస్తాము. అలాగే ఈరోజు కూడా వచ్చాము. కాకపోతే ఈరోజు మేము రెగ్యులర్గా వచ్చే రూట్ కాకుండా వేరే రూట్ గుండా వచ్చాము. బిసోస్ మాల్ నుంచి బార్సిలోనా బీచ్ వరకు వచ్చాము వాక్ చేసుకుంటా. మా ఫ్రెండ్ శ్రీనివాస్. మామూలుగా మేము రెగ్యులర్గా 10,000 స్టెప్స్ వాక్ చేస్తాము ఎవ్రీడే. సో వీకెండ్ కాబట్టి ఇలా మేము వేరే రూట్కి వచ్చాము. మీకు డబ్ల్యూ హోటల్ వినే ఉంటారు బార్సిలోనాలో. ఇది ఫేమస్ హోటల్. బీచ్ తర్వాత బార్సిలోనా బీచ్ వస్తుంది. ఆ బీచ్ పక్కనే డబ్ల్యూ హోటల్ ఉంటుంది. మేము దానికి దగ్గరలో ఉన్నాము, డబ్ల్యూ హోటల్ దగ్గర. చూడండి, మీకు సరౌండింగ్స్ ఉన్నాం. మీకు అక్కడ కనబడుతుంది బిల్డింగ్ ఎల్లో కలర్, బ్లూ కలర్ది, అదే డబ్ల్యూ హోటల్. మేము ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మీకు ఇంకా క్లోజ్గా చూపెడతాను. మీకు నా వెనకాల నడుస్తున్నదని చూసారుగా. మార్నింగ్ చాలామంది వాకింగ్కి వస్తారు. ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది మార్నింగ్ వాకింగ్ చేస్తారు, అసలు టైంతో సంబంధం లేకుండా. కాకుండా ముసలి వాళ్ళు కూడా చాలా ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. నేను ఇప్పుడు డబ్ల్యూ హోటల్ చూపెడతాను, చూడండి. ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నది డబ్ల్యూ హోటల్, చాలా ఫేమస్. అక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాము. చూశారుగా ఎంతమంది వాకింగ్ వచ్చారో. ఇక్కడ నేను చేసిన ప్యాకింగ్ అది తీసుకొని నీళ్ళలోకి వెళ్ళిపోవచ్చు. అవుట్డోర్ పైకి వెళ్తున్నారు, వెళ్దాం మళ్ళీ కదా. నేను యాక్చువల్గా ఇలా దగ్గర వరకు వచ్చాము, డబ్ల్యూ హోటల్ వరకు. మీకు ఇంకా దగ్గరలో చూపెడతాను. సరౌండింగ్ ప్లేసెస్ డబ్ల్యూ హోటల్ దగ్గర. ఇక్కడ ఏదో పెట్టారు, ఏదో మేకప్లు, ఏదో ప్రోగ్రామ్ లాగా చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఏదైనా షూటింగ్ ఉంటే కావచ్చు, తెలియదు. మేబీ ఏదో షూటింగ్ ఉన్నట్టున్నది అక్కడ. వీడియో చేస్తే బాగుండదు. ఏదో షూటింగ్ ఉన్నట్టున్నది, ఏదో మేము ఆనెస్ట్ గ్రీన్స్ అటు పైకి అలా చేస్తున్నట్టున్నారు కదా. అది వెళ్ళాము, నేను ఎప్పుడు వెళ్ళాను. ఇదే అంతవరకు నాకు 7,000 అయింది. చూశారు కదా, ఇదే డబ్ల్యూ హోటల్. మేము ఇంకా దగ్గరికి పోలేదు, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. దాని పక్క నుంచి అలా వాకింగ్కి వెళ్తున్నాం. మేము ఇది ఇక్కడి వరకు రాలేదు ఎప్పుడు, ఈరోజే వచ్చాము ఫస్ట్ టైము. ఎప్పుడు దూరం నుండే చూసాం కానీ దగ్గర నుంచి చూడలేదు. సో ఈరోజు మార్నింగ్ వాక్లో ఇలా వచ్చాము. రైట్ సైడ్ లేదు. ఆల్మోస్ట్ డబ్ల్యూ హోటల్ పక్కనే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూశారు కదా, సరౌండింగ్ బార్సిలోనాలో ఉన్న డబ్ల్యూ హోటల్ సరౌండింగ్స్. ఇక్కడ దూరంగా ఒక పెద్ద షిప్ కనబడుతుంది, లైక్ స్విట్జర్లాండ్, ఇటలీ. అవి క్రూజ్లు అన్నట్టు. అవి ఈ సరౌండింగ్ ప్లేస్, క్రూజ్ సరౌండింగ్. చూశారు ఎంత బాగుందో సరౌండింగ్.
ఒకసారి చూడండి డబ్ల్యూ హోటల్. ఇదే వెనకాల ఉన్న డబ్ల్యూ హోటల్. మేము పక్కనే ఉన్నాము, డబ్ల్యూ హోటల్ పక్కన. ఇంకా సరౌండింగ్ ప్లేస్ పెడతాను చూడండి. చూసారు ఎంత బాగుంది సరౌండింగ్. డబ్ల్యూ హోటల్ నేను కూడా రావడం ఫస్ట్ టైము. ఆ బిల్డింగా అది వాటర్లో ఉన్నాం. అక్కడ నుంచి క్రూయిస్ ఉన్నాయి, సూపర్ కనపడుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక క్రూజ్ ఉన్నట్టున్నది, ఆల్రెడీ ఒకటి ఉన్నట్టున్నది, ఆల్రెడీ వచ్చినట్టున్నది ఒకటి. 3 ఉంటాయి మన బడ్జెట్ కాదు. ఏబీసీ అని అలా ఉంటాయి అట్లా క్రూయిస్గా పోర్ట్స్ టెర్మినల్స్ ఏబీసీ అని ఉంటాయి. మేము లాస్ట్ మంత్ వచ్చి ఉంటాయి ఇక్కడికి టెర్మినల్ సికి. వర్క్ వచ్చారు, వేరే వాళ్ళు వస్తుంటారు. అంటే బొమ్మర్ది వచ్చాడు శ్రీనివాస్, స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము వీడికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు బాగుంది. ఏది ఇటు సైడా పడవలు తిరిగేటి? ఇదంతా దూరం ఉండదు కానీ వ్యూ బాగుంది. ఇంతలేనా 600 మీటర్స్ ఉంటాయి. అంతా అలలు రాకుండా ఇది సెట్టింగ్ సెటప్ అంతా ఇక్కడ పడవలు లాగడానికి షోర్ బిల్డ్ చేశారు. ఎంతలేనా ఇక 600 మీటర్స్ ఉంటుంది ఆ డెడ్ ఎండ్ వరకు అండి. టెర్మినల్ టాప్ పైన కూడా స్విమ్మింగ్ పూల్. ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి చిన్నది, బాగుంది. ఇది మనం రెంట్కి తీసుకోవచ్చు. దూల తిరుగుతుంది అంటావా? అది రెంట్ తీసుకుంటే మామూలుగా ఎంత ఉంటుంది? అది $500-600 యూరోస్ ఉంటాయి అనుకుంటా కదా. ఎక్కువ ఉంటుంది. అంటే ఆగున్న దాంట్లో ఉంటే ఒక రేటు, మళ్ళీ సర్వీస్ని బట్టి. పోయినిక్స్ స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, ఒక అపార్ట్మెంట్ లాగానే, కింద ఒకటి పైన ఒకటి, కానీ బాగున్నాయి. ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి, ప్రైవేట్ అనుకుంటాయి. అదే ప్రైవేటు యాచెట్ అని రాసి ఉంది అక్కడ కింద, ప్రైవేటు యాచెట్ అని రాసింది. దాని లుక్ బాగుంది కదా. దీని లుక్ ఎంత ఉండొచ్చు దీనికి? మెరిడియన్ మిలియన్ అయితే నాకు తెలిసి ఒక 5 మిలియన్ ఉంది యూరోస్. దాని మెయింటెనెన్స్ కూడా మన జీవితం. దాని మెయింటెనెన్స్కి దానికి నెల కట్టే రెంటు మన శాలరీ అంత కూడా కన్నా ఎక్కువ ఉంటుంది. పెట్టుకున్నందుకు మళ్ళీ దాని మెయింటెనెన్స్, దాన్ని చేసేవాడికి మనంత శాలరీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఒకటి పని చేస్తే అయ్యేది అది. హెలికాప్టర్ ల్యాండింగే ఉంది లోపల, మామూలుగా లేదు కదా. అది ఆ పని చేసేవాడికి మనకన్నా ఎక్కువ చేస్తుంది. వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ అవి చేసిన అవి ఇవి ఎక్కువ మూవీస్కి లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్లకి సౌండ్ పార్టీస్ వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. బిలియనీర్స్కు అట్లా. దూరంగా కనబడుతున్న కొండ కదా, దాన్ని మోంజుటిక్ ప్లేస్ అది. అక్కడికి వెళ్ళాం మేము ఒకసారి, బాగుంటుంది. ఇదంతా పోర్ట్ ఏరియా,
బార్సిలోనాలో ఉన్నది పోర్ట్ ఏరియా ఇదంతా. ఇది పోర్ట్ ఏరియా, అదే అదే అక్కడ కనబడేది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పోర్ట్ ఏరియా. కిందికి ఇళ్ళగా ఇటుకే స్టాప్ చేశారు. ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ వచ్చాము. ఇక్కడ ఉన్నట్టున్నది. ఇక్కడ ఇద్దరు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సముద్రం సైడ్ చూపెడతాను, చూడండి. చూశారు కదా ఎంత బాగుందో. అక్కడ కనబడుతున్నది చిన్న బిల్డింగ్, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాము మేము. చాలా బాగుంది మార్నింగ్ వాక్ ఇక్కడ. మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము డెడ్ ఎండ్ నుంచి. బెసోస్ ఎక్కడ ఉంది, చాలా దూరం ఉంది. ఇందాకడికి ఇప్పటికే స్ట్రెంత్ పెరిగిపోయారు చూడు. ఇంకా ఇప్పుడు పెరిగారు చాలా.